ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసయ్య నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆత్మీయ యాత్రలో ప్రభువే నా ధైర్యము. ప్రియ విశ్వాసి, ఏ పరిస్థితి అయినా ప్రతి క్షణం ప్రభువు నీతోనే ఉంటాడు. ఇంతవరకు ఆయన కోసం పనిచేశావు, ప్రయాసపడ్డావు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నావు. చివరి వరకు నిలకడగా ఉండు. దేనిని చూసి అధైర్యపడకు. లోకంలో అన్నిటికంటే ఎక్కువగా ధైర్యపరిచే ఇమ్మానుయేలు నీతో ఉన్నాడు. తండ్రి ప్రక్కన ఉంటే కుమారుడికి ఎంత ధైర్యమో ఆ బిడ్డ ముఖంలో కనిపిస్తుంది. పరమ తండ్రి నీలో ఉండగానే నీ ముఖం ధైర్యం కనిపిస్తుందా లేక భయమా? క్రీస్తు బిడ్డగా లోకానికి దేనిని కనపరుస్తున్నావు? ముఖములో భయమో సాతానునికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది. మొదటిలో ఉన్న ధైర్యము ఈరోజు నీలో లేదా? పేరుకు క్రైస్తవురాలిగా జీవిస్తున్నావా? క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ధైర్యం కలిగి ఉన్నావా? ప్రియ విశ్వాసి, దేవుని మీద ఆనుకొనుము. ఏది ఏమైనా నా యేసయ్య నాకు ఉన్నాడు అని ధైర్యముగా జీవించుము. నీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. ఆయనే నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు గొప్ప బహుమానము సిద్ధముని చేసి ఉన్నాడు. ఎన్నడూ నిరాశపడకు. సాతాన్ని ధైర్యముగా ఎదిరించు. విశ్వాస యాత్రను కొనసాగించు. అన్నిటికంటే విలువైన బహుమానాన్ని సొంతం చేసుకో. గ్లోరియస్ రివైవల్ మినిస్ట్రీస్ పాస్టర్ రత్నపాల్ గారు ఇంటూరు. రోగుల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించెదరు. గ్లోరీ టు గాడ్. ఆమేన్.